ఒకరు లేరు, ప్రేమే తెలుపు ఆకాశమైన ఆశ్చర్య దేశం, ప్రియుని దేశము, నా ప్రియ దేశము, ప్రియుని దేశము, నా ప్రియ దేశము. పలువిధ ప్రణాళికలు పరిపాలించు పాఠములు, పలువిధ ప్రణాళికలు పరిపాలించు చాటములు. చెరసాలను శిక్షయు లేదు, నరుల పరిపాలన అందుండదు. ప్రకాశమైన ఆశ్చర్య దేశం, ప్రియుని దేశము, నా ప్రియ దేశము. ప్రియుని దేశము, నా ప్రియ దేశము, ప్రియుని దేశము, నా ప్రియ దేశము. రక్తమందు కడిగిన చేరుదువు, యేసుని రక్తమందు పాపం కడిగిన చేరుదువు. ధన్యత పోగొట్టుకొనువా కావలదు, ప్రకాశమైన ఆశ్చర్య దేశం, ప్రియుని దేశము, దేశము, ప్రియుని దేశము, నా ప్రియ దేశము.
అక్క దయచేసి అట్లా మంచిది కదా అక్క, ఏది నిందలేం లేదు. ఆయన ఒక్క రోజులోనే ఆయన మారిపోయారు. దేవుడు ఆయన సమయం అయిపోయింది అంతే, అంతే అక్క. అక్క ఏం లేదు, మీకోసమని వాళ్ళ ప్రేమతో ఒక రోజు ఆఫ్ చేశారు అక్క. మంచిది కదా, లోపలికి తీసుకెళ్ళరా చెల్లి దివ్య. సముదాయించమ్మా, కూర్చోబెట్టు కానీ వద్దండి, ఏది విమర్శలు చేయకూడదు. మనకు తెలియదు కదా దేవునికి దైవాదనం అంతా, కాబట్టి ఎవరిని విమర్శ చేయకూడదు. కూర్చోండి అందరూ కూడా దయచేసి. ఇందులో గొడవలకి అని రాజని ఏం మాట్లాడదు. ఓకే, ప్రార్థన చేసి రెండు మాటలు దేవుని వాక్యాన్ని విందాం. కొంచెం దయచేసి ఒక్క 10 నిమిషాలు ఓరింతో ఉండాలని మనం చేస్తున్నాం. దయచేసి ఒక్క 10 నిమిషాలు, ఒక 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాము దయచేసి. ఈ సమయం దేవుని యొక్క దైవానందనం. నరులారా తిరిగి రండి అని ప్రభు పిలుస్తున్నాడు. మనం చెప్పలేం, ఎవరిని ఏమి కూడా విమర్శ చేయకూడదు. దయచేసి కూర్చోండి, మిగిలిన వాళ్ళు కూర్చుంటే కొంచెం అటెన్షన్ వస్తుంది. దయచేసి ఆ ప్రభు పేరట మనం చేస్తున్నాం. ఒక దేవుని వాక్యాన్ని నుండి 2 మాటలు విందాం. ప్రేమైన ప్రభా, మరొకసారి మీ పాద సన్నిధికి అప్పగించుకుంటున్నాం. శత్రువు ఎటువంటి కలవరాలు తీసుకోకుండా సహాయం చేయండి. ఈ సమయం మాకు ఎంతో విలువైంది ప్రభా. మరి ప్రభా, యెహోవా భక్తులు మనం ఆయన దృష్టికి ఎంతో విలువ కలిగిందన్నావు తండ్రి ప్రభా. ఆ రీతిగా మీ విశ్వసించాడు. అయితే ప్రభా, మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. ఈ కుటుంబాన్ని మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. మీరు ఆదరించండి. శత్రువు యొక్క ప్రతి కలవరాలను తీసివేయండి ప్రభా. ఎటువంటి కలవరాలు తీసుకురాకుండా ప్రభా, ఎటువంటి మనస్పర్ధలు లేకుండా సహాయం చేయండి ప్రభా. అది దైవాధీనం, మీ చేతుల్లో ఉన్నాయి. మేము ప్రభా మరణాన్ని తీయటం మా అవశ్యం కాదు, నేను ప్రాణాన్ని తీయటం ఏది కూడా. కాబట్టి మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ప్రతి కలవరాన్ని తీసివేసి కొద్ది దేవుని యొక్క మాటలు విని ఆత్మీయంగాను మేలు పొందటానికి కుటుంబ ఆదరణ కొరకును మీ తలంపులు దయచేయమని యేసు క్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి మిగిలిన వాళ్ళు కూర్చోండి. ఆ కుటుంబ సభ్యులు వాళ్ళు ఉంటారు. కొంచెం దివ్య, నువ్వే అమ్మా చూడరా. నవ్య, దివ్య మీరే కొంచెం అమ్మని చూస్తా ఉన్నాను. దయచేసి మిగిలిన వాళ్ళు చైర్లు వేసుకోండి. ఒక పావు గంట దేవుని వాక్యాన్ని విందాం. దయచేసి ఈ సమయం మనకెంతో ప్రాముఖ్యమైనది కాబట్టి దయచేసి వాక్యాన్ని విందాం. వినండి. పేటర్ బాబు గారికి ఈ మాట. ఒక్క శరణం పాడుకుందాం, ఆ తర్వాత దేవుని వాక్యాన్ని. ప్రియా యేసురాజును చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు, యేసుని రక్తమందు కడుగబడి వాక్యము చే నిత్యం భద్ర పరచబడి, యేసుని రక్తమందు కడుగబడి వాక్యము చే నిత్యం భద్ర పరచబడి, నిష్కలంక పరిశుద్ధులతో పేద నేను, నిష్కలంక పరిశుద్ధులతో పేద నేను, బంగారు వీధులలో తిరిగేదను, బంగారు వీధులలో తిరిగేదను, ప్రియా యేసు రాజును చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. ఇప్పుడు దేవుని వాక్యాన్ని ఒక పావు గంట కొంచెం అటు ఆవిడ ప్రేమను బట్టి ఆమె ఏడ్చుకుంటారు, కానీ కాబట్టి మిగిలిన వాళ్ళు అటెన్షన్ తీసుకుని దేవుని వాక్యాన్ని వినాలని మనవి చేస్తున్నాం. ఇప్పుడు పీటర్ బాబు గారికి వాక్యాన్ని అందించడానికి సమయాన్ని ఇస్తున్నాం. వచ్చిన
బంధుమిత్రులకు, సంఘస్థులకు, మరి బంధుమిత్రులకు అందరికీ ఈ సమయంలో మరి కొన్ని మాటలు ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకున్నట్టు కొరకై కొన్ని వాక్య భాగాలను మనం వినాలని ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి మనుషుని యొక్క ఆయువు ఆవిరి లాంటిదని దేవుని వాక్యము చెబుతున్నది. కాబట్టి ఎవరైతే వెళ్ళిపోతారో వారి మీద, భూమి మీద కొంతమంది పిల్లలకి కానీ కొంతమందికి ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమను బట్టి కొంత బాధ కలిగి ఉంటాం. కాబట్టి మెట్టుకు వాస్తవం ఏంటంటే మనిషి అన్నవాడు గిట్టక తప్పదు. పుట్టిన ప్రతివాడు కూడా గిట్టక తప్పదు. పుట్టిన ప్రతి వ్యక్తి చనిపోతాడు. కాకపోతే ఒకరు ముందు ఒకరు వెనకాల. కాబట్టి ఈ దినము రామారావు గారు వెళ్ళిపోయారు. మరొక దినం మరొకరు, మరొక దినం మరొకరు. కాబట్టి ఎవరు కూడా ఈ భూమి మీద శాశ్వతం కాదు. ఈ సత్యాన్ని మనం గమనించాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. సమయంలో ప్రియులరా, యాకోబు రాసిన పత్రికలో ఒక మాట వ్రాయబడింది. చూడండి, 4వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కాబట్టి మానవుడి యొక్క జీవితము ఆవిరి లాంటిదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ కరోనా వచ్చిన తర్వాత ఈ యొక్క మాట బహుస్పష్టంగా ప్రజలందరికీ అర్థమవుతుంది. గత దినాల్లో మనం చూస్తే, పూర్వ దినాల్లో మరణం అనేది రేరు. ఎక్కడో ఎవరో చనిపోయారు అంటే మరి కొంత విచిత్రంగాను కొంత ఆందోళనగాను ఉండేది. ఈ దినాల్లో మనం చూస్తే మరణము చాలా భయంకరంగా ఉంది. ఎలాగుందో చూడండి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం. దయచేసి మరి ఆ సహోదరుని అలా విడిచిపెట్టండి. మీ అందరి మైండ్ వాక్యం వైపు పెట్టాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 21వ వచనం. వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో యవనులు లేకుండాను వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించున్నది. కాబట్టి రామారావు గారు మరి ఆయన భూమి మీద ఎన్ని దినాలు బ్రతకాలో అన్ని దినాలు సంపూర్తి చేసుకుని మరి వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ఆయన ఈ లోకం విడిచి వెళ్ళినాడు. ఇక్కడ చెప్తున్న వాక్యం ఏంటంటే పసిపిల్లలు, యవనులు, మరి ముసలివారు వెళ్ళిపోయారంటే అది వేరే సంగతి. రామారావు గారు వెళ్ళిపోయారంటే అది అంత బాధపడవలసిన విషయం లేదు. పిల్లలను కన్నాడు, పిల్లలకు పెళ్లి చేశారు, మనవరాళ్ళు వచ్చారు, మరి తన చేయవలసినవన్నీ కూడా చేశాడు, ముగించుకున్నాడు, వెళ్ళిపోయాడు. అయితే విచిత్రమైన సంగతి ఏంటంటే నేటి దినాల్లో ఆవిరి లాంటిది మానవునికి జీవితం అని చెప్పడానికి మనం ఎంతోమందిని చూస్తున్నాం. చిన్న పిల్లలు, యవన బిడ్డలు వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకంటే మరణము కిటికీల గుండా ఎక్కి వచ్చుచున్నది అని దేవుని వాక్యము చెబుతుంది. మన నగరాలలో, మన వీధుల్లో, మన గృహాల్లో ఆ మరణము ప్రవేశిస్తుంది. ఎప్పుడు, ఎక్కడ, ఏ వీధిలో, ఏ ఇంటిలో ఈ మరణం అనేది ప్రవేశిస్తుందో ఎవరికి తెలీదు. ప్రియులరా, రామారావు గారు చనిపోవడంలో విచిత్రం లేదు. ఆయన అన్నీ ముగించుకుని వెళ్ళిపోయాడు. కానీ చిన్న బిడ్డలు, యవనస్తులు చనిపోతూ ఉన్నారు. కారణం ఏమిటంటే మరణము కిటికీల గుండా ఎక్కి వస్తుంది. ఆవిరి లాంటి
మానవుని యొక్క జీవితం ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు. కాబట్టి ఈ మానవ జీవితంలో మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, చూడండి, మరి ప్రసంగి గ్రంథం ముగించేస్తాను బాబు, ముగించేస్తాం. మేము కూడా మీకోసమే వెయిట్ చేస్తున్నాం. ఒక్క 10 నిమిషాలు ఓపిక పెడితే, అంటే మరణం అనేది మనకు అందరికీ సంభవిస్తుంది, ఎలాగైపోద్దో తెలుసుకోవాలని కోరిక ఈ మరణం ద్వారా. ఒక్క 10 నిమిషాలు దేవుని వాక్యం ప్రాముఖ్యమైనదండి. దయచేసి దానికంటే ఎక్కువ ఈ కార్యక్రమం ఏది కూడా కాదు. దేవుని వాక్యం ప్రాముఖ్యమైనది. ఒక్క 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని గణపరచాలి. అది తీసుకెళ్ళిపోదు. ఒక్క 10 నిమిషాలు, ఎందుకంటే దేవుని వాక్యాన్ని గణపరచాలండి. నేను వాక్యము దేవుడై ఉండెను, వాటి వాక్యాన్ని గణపరిచి ఆ రీతిగా ఒక్క 10 నిమిషాల్లో ఆయన వాక్యం ముగిస్తారు. ఆ తర్వాత మనం భూస్థాపన కొరకు వెళ్తాం. 10 నిమిషాల కంటే ముందే ముగిస్తాను. చూడండి, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం. మీకోసం ఇప్పుడు దాకా వెయిట్ చేసాం బాబు. సరే, అక్కగారు వచ్చారు, మనం తీసుకుని వెళ్ళిపోదాం, ఏం కంగారు లేదు. 7వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూస్తే, ఇక్కడ ఏలయనగా మరణము అందరికి వచ్చును, గనుక బ్రతుకువారు దానిని మనసున పెట్టాలి. కాబట్టి కిటికీలు గుండా మరణం ఎక్కువ వస్తుంది. కాబట్టి బ్రతుకున్నట్టు మనము ఈ సంగతిని మదిలో పెట్టుకోవాలి. కాబట్టి మనం ఎప్పుడు వెళ్ళిపోతామో మనకు తెలియదు. రామారావు గారు వెళ్ళిపోయారు, తర్వాత మనం ఎప్పుడు వెళ్తామో మనకు తెలియదు. అంటే దీని అర్థం ఏంటి? మనం చనిపోవాలని కాదు కోరుకునేది. కాబట్టి మరణం అంత భయంకరంగా ఉంది. ఎప్పుడు ఎలాగా మరణం అనేది సంభవిస్తుందో మానవునికి తెలియనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. కాబట్టి మరణం అనేది కిటికీలు గుండా ఎక్కువ వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఏలైనగా మరణం అందరికీ వచ్చును, గనుక బ్రతుకువారు దాన్ని మనసున పెట్టాలి. బ్రతికే వాళ్ళు ఏం చేయాలంట? దాన్ని మనసును పెట్టాలి. నేను కూడా చనిపోతాను కదా, అయితే ఏం మనసును పెట్టాలి? నేను చనిపోకముందు నేను ఒక సంగతిని ఎరగాలి. ఎక్కడికి వెళ్తాను? చనిపోయిన ప్రతి వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్తారు? పాపం చేసిన వాళ్ళైతే నరకానికి వెళ్తారు. దేవుని వాక్యానుసారంగా జీవితాన్ని దేవునికి అప్పచెప్పుకుని దేవుని వాక్యానుసారంగా ఈ లోకంలో దేవునికి భయపడి బ్రతికితే వారు పరలోకంకి వెళ్తారు. ఇది మనసును పెట్టాలి. కాబట్టి ఇది మనసును పెట్టాలంటే, నీవు బ్రతికుండగానే, నీ జీవితంలో ఆయుసు ఉండగానే నీవు మనసును పెట్టి, నేను కూడా చనిపోతాను కదా ఒక దినాన్ని, నేను చనిపోతే నేను మోక్షానికి వెళ్ళాలి, నిత్య నరకానికి వెళ్ళకూడదు. నిత్య నరకానికి వెళితే అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు. కాబట్టి నిత్య నరకానికి వెళ్ళకుండా ఉండాలంటే ఈ భూమి మీద బ్రతుకున్నప్పుడే మనకిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభువైన యేసుక్రీస్తు వారికి మనం హృదయం ఇచ్చి యేసుక్రీస్తు వారిని హృదయంలో చేర్చుకుంటే మనం పరలోకానికి చేరతాం. చనిపోయినా కానీ వేదనకరమైన పరిస్థితిలోనికి, వేదనకరమైన స్థలంలోనికి మనం వెళ్ళకుండా ఆ వేదనకరమైన స్థలాన్ని తప్పించుకోవడానికి ఈ భూమి మీద ఉండగానే ప్రభువైన యేసుక్రీస్తు వారికి మన హృదయాన్ని ఇవ్వాలి. తద్వారా మనం పరలోకంలో నిత్య రాజ్యంలో దేవునితో కూడా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ సంగతులను మనం మనసును పెట్టి మరి ప్రభుకి మనం అందరము హృదయం ఇవ్వాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఈ సమయంలో ఈ కోరికని ఇక్కడితో ముగిస్తున్నాం. భూస్థాపన కార్యక్రమానికి మనందరం వెళ్తాము. ఇప్పుడు ఆ బాక్స్ని సమాధి పెట్టిలోనికి మారుస్తారు. కొంచెం ప్లేస్ ఇస్తే అది ఎదురు తీసుకొచ్చి అది మారుస్తారు. ఒక చిన్న ప్రార్థన చేసేసుకుందాం. ఒక్క నిమిషం ఆగండి, ఒక చిన్న ప్రార్థన చేసేసుకుందాం. సైమన్ అంకుల్ ప్రార్థన చేస్తారు. అందరూ లేచి నిలబడండి. ఒక ప్రార్థన చేసుకున్న తర్వాత ఆ బాక్స్ని దాంట్లో పెడతారు. ఆ తర్వాత మనం ఇక్కడి నుంచి వెంటనే తీసుకుని వెళ్తాం. ఓ పాట పాడుతుండగా మనం బాక్స్ని తీసుకుని వెళ్తాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, మీకు అందరూ స్తోత్రం చేశాను ప్రభా. నేను దినాన్ని ప్రమరి మా సహోదరుడు రామారావు గారు ప్రభామరి ఈ లోకాన్ని విడిచి వచ్చినాడు. అయితే ప్రమరి ఆయన తల్లి గర్భం నుండి భూమి మీద పడిన మొదలుకొని ప్రభా బిడ్డలు కని ప్రభా మనవాళ్ళు మనవాళ్ళు కూడా వెతినారు ప్రభా. ఆయన కాలం ముగించుకుని ప్రమరి ఈ లోకాన్ని విడిచి వెళ్ళినారు ప్రభా. మిగిల్చబడిన బిడ్డలు ప్రభా, మనవాళ్ళు మనవరాళ్ళు ప్రభా, ముదుమానవులు ప్రభు వారిని కూడా ఆదరించి ధైర్యపరచును ప్రభా. నేను దినాంచి ఎంతో మరి ప్రభా బాధలు ఉన్నారు, అని ఆదరించి ధైర్యపరచును. మనుషులైతే ఒక మాట చెప్పి వదులుకుంటారు, కానీ ప్రభా మీరైతే ప్రభా మీరు ఆదరించేవాడు, ధైర్యపరిచేవాడు
ప్రభా నిబ్రహ్మణ బుద్ధి కలిగించేవాడు. అందుకొరకే ప్రభా జ్ఞాపకం చేసుకుని ఆయన కుటుంబాన్ని బిడ్డల్ని ఆదరించి ధైర్యపరచు. ఇప్పుడు సమాధి కార్యక్రమానికి వెళ్తుండగా ప్రభా మరి మీ దాసుని మరి ద్వారా ఇతబడిన వాక్యము ప్రభా ఎవరైతే విన్నారో మరి విన్నవారిలో మరణము ప్రభా మనసును పెట్టి ప్రభా నేను కూడా వదనాన్ని ఇలా చనిపోతాను కదా, అయితే ఎక్కడికి వెళ్తానని గ్రహింపు వారికి దయచేయడం సహాయం కోరుచాను. బయలుదేరి వెళ్తుండగా మరి సమాధి కార్యక్రమంలో మార్గం చూడండి. అక్కడ సమాధి చేయడంలో మీరు కార్యక్రమం నడిపించి మీరే మహిమ పొందమని వచ్చిన మా ప్రియులను బట్టి మీకు అందరూ స్తోత్రం నిలించుకున్నాం. మా ప్రభువైన యేసుక్రీస్తుని స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకున్నాం ప్రభా, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకును ఈ కుటుంబానికి సదాకాలము తోడైండును గాక, ఆమేన్. ఒక పాట పాడుతూ ఉంటాము. ఆ సమయంలో ఆ భౌతిక దేహాన్ని ఆ బాక్సులోకి మారుస్తారు. దాటుము యోర్దానున్ యాత్రికుడా 4 గడియలకే అతిథివి నీవిచట. దాటుము యోర్దాను ఇహలోకములో సుఖమే లేదు, ఇహలోకములో సుఖమే లేదు, గాడిని పోలినదే జీవితమంతయును. ఇహలోకములో సుఖమే లేదు, గాడిని పోలినదే జీవితమంతయును. ఎవరైనా చూడాలనుకునే వాళ్ళు ఉంటే దయచేసి ఆఖరిగా చూసేయండి. బాక్సు మూత పెట్టేస్తారు. బ్రదర్స్ మేము ఏమండి మూత పెట్టేసిన తర్వాత మేము ముందుకు వస్తాము, మేము పాటలు పాడుకుంటూ వెళ్దామండి. ఏమండి ఎవరైనా చూడాలనుకుంటే ఒకసారి చూసేసేయండి. కాబట్టి మనం మరలా వెళ్ళిపోతాం. దాటుము యోర్దాను యాత్రికుడా 4 గడియలకే అతిథివి నీవిచట. అప్పుడే తీసేసే వీడలు క్షణములు మారిన రీతి, వీడలు క్షణములు మారిన రీతి, జీవితముండు గదా కావేరి సమమే గదా. వీడలు క్షణములు మారిన రీతి, జీవితముండు గదా కావేరి సమమే గదా. దాటుము యోర్దాను మరి ఇక్కడి నుంచి భూస్థాపన కార్యక్రమం కొరకే ఆయన యొక్క రామారావు గారి యొక్క భౌతిక దేహాన్ని తీసుకెళ్తుండగా ఈ కుటుంబాన్ని మీరు ఆదరించమని సహాయం చేయమని మార్గం అంతట్లో తోడుగా ఉన్నామని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఎత్తేసేయండి, పైకి తీసేసేయండి.
ఎవరు ఇచ్చారు ఎంత కాదు Iya,